వినిపించట్లేదు. రాదనియా రాదు. మిషన్ రాలేదు రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఎఫ్జీ బ్లాగ్. ఈ రోజు మన ట్రాక్టర్ కి అయితే లోడింగ్ పని వచ్చింది. అక్కడికి అయితే వెళ్తున్నాం. మనది ఒకటి, ఇంకోటి అయితే అవన్నీ ఉంది, జేసీబీ ఉన్నది కదా, అవన్నీ అయితే మహేంద్ర ఈవో అయితే ఇంకో బండి ఉంది మనదే. ఇంకా అవన్నీ మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. ఫుల్ గా అయితే దిగుతాయి బండ్లు ఈ రోజు. ఆ దారి ఏమాత్రం బాగోలేదు, అంటే మట్టి అయితే ఎండలేదు అన్నమాట. కిందకైతే దిగిపోతున్నాయి ట్రాలీ. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ముందుగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం అయితే ఇంకా మంచి వీడియోలు అయితే చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మన వంతు అయితే వచ్చింది. మన ట్రాక్టర్ అయితే ఇప్పుడు తీద్దాం. మన ట్రాక్టర్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. అన్నయ్యకి అయితే కెమెరా ఇస్తున్నాను, అన్నయ్య అయితే పట్టుకుంటాడు. మన బండి అయితే స్మూత్ గానే వచ్చేస్తుంది. నువ్వు ఎలా తీసుకొస్తావు అనేది నాకు తెలిసి నీ బండి ఎగుతుంది అనుకుంటున్నాను. లేదు రాలేదు రాలేదు. వస్తుంది వస్తుంది కానీ సౌండ్ ఇరిగిపోతుంది బండిది. అవ్వా, డౌన్ అయిపోతుంది బండి అయితే. వామ్మో, వచ్చేసింది వచ్చేసింది. బండి వచ్చి కొత్త ఊరిలో అయితే పెట్టాల్సి వస్తుంది బండి. ఇందాక మిషన్ ఉన్నది కదా, ఇందాకైతే అక్కడ పెట్టాం మన ట్రాక్టర్లు వచ్చి. ఇప్పుడు మళ్ళీ అయితే మారుతున్నాం ఈ టైప్కి. ఈ టైప్ని ఏమవుతుంది అనేది తెలియదు. అటుకుని బాగా దిగిపోతున్నాయని బండ్లు ఈ టైప్ పెడుతున్నాం మళ్ళీ. ఈ టైప్ని ఎలాగవుతుంది అనేది తెలియదు, చూద్దాం. ఇందాక మన ట్రాక్టర్లు వచ్చి మిషన్ ఉన్న చోటనైతే ఇందాక పెట్టాం. ఇప్పుడైతే మార్చాం మళ్ళీ చోటు అయితే. ఈ టైప్ బాగా దిగుతున్నాయని బండ్లు మళ్ళీ ఈ టైప్ పెట్టాం. మరి ఈ టైప్ని ఏమవుతుంది అనేది మనకు తెలియదు. ఈ టైప్ నాకు తెలిసి వెనక ముందు చేస్తాను, కొంచెం మట్టి అయితే గట్టి పడుతుందని. చూద్దాం ఈ టైప్ని ఏమవుతుంది అనేది. ఈ టైప్ని ఏం పర్లేదు, వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ టైప్ బాగానే ఉంది, మిషన్ అయితే తొక్కింది కదా. చూద్దాం. మన బండి అయితే లోడ్ అయిపోయింది, అయితే వెళ్దాం. బాగా లోడ్ అయితే బాగా వేసాడు. మరి ట్రిప్ ఏమవుతుంది అనేది. ఇలాగా ఉంది బండి. వచ్చినా లేదు, బాగా దిగిపోయింది బండి. నేనైతే తీయలేకపోతున్నాను. ఈ అన్నయ్య అయితే ఎక్కాడు. చూద్దాం, ఈ అన్నయ్య తీసుకొస్తాడు. ఇప్పుడు బండ్లు బాగా దిగిపోతున్నాయి చూడండి. మట్టి ఎంత దిగిపోయిందో వెనకాల టైర్. కొత్త దారైనా ఈ కొత్త దారిలో దిగిపోయింది మళ్ళీ. ఇక వచ్చినా లేదు. మిషన్ అయితే పట్టుకోవచ్చు, ఆగు. మిషన్ రాదని ఆ మిషన్ పట్టుకోవాలి. వెనకాల చక్రం దిగిపోయింది, ట్రాక్టర్ చక్రం దిగిపోయింది. రాదు రాదు, బాగా దిగిపోయింది. దొరిదేవు దొరిదేవు. మిషన్ పట్టుకో వెనకాల కొంచెం. ఆపరేటర్ అయితే వినిపించట్లేదు. రాదనియా రాదు. మిషన్ పట్టుకోవాలి. తోడేది మర్చిపోయినా, అక్కడ ఉందా ఆయన పట్టుకోమని వచ్చేస్తుందేమో. రాదా? చూడండి, మొత్తం అయితే దిగిపోయింది. రేపు చక్రం వచ్చి ట్రై చేయక రాదు. అన్లోడ్ అయితే చేస్తున్నాం మనం. బండి అయితే రావట్లేదండి. అన్లోడ్ అయితే చేస్తున్నారు, ట్రాలీలో ఉన్నదే.
ఇక్కడ ట్రిప్ కి ఎంత వస్తుందో తెలియదు కానీ మనకైతే ఫుల్ గా అయితే లాస్ వచ్చేలా ఉంది. ఇక్కడ పక్కన అయినా కానీ ఇలాగ ఉంటుంది, దిగిపోతున్నాయి ప్రతి ట్రిప్ వచ్చి. బాగా మట్టి వచ్చి బాగా మెత్తగా ఉంది. ఎండాకాలం అయినా కానీ ఎండట్లేదు మట్టి. రావట్లేదు అయినా. వస్తుంది చక్రం పైకి లేవాలి. ఇంకా అన్నీ అయితే ఇంకా అలాగే ఉన్నాడు అని అంత రిస్క్ చేయకన్నయ్యా. ఆగాగు మట్టి తవ్వేస్తుంది అక్కడ. బండి అయితే వచ్చిలా లేదు. ట్రాలీ పైకి లేపితే వస్తుంది. ట్రాలీ కొంచెం తీనే మట్టి కొంచెం తెస్తున్నాడు. ఆగు హైడ్రాలిక్ అయితే ఎత్తేసాడు అన్నయ్య. మొత్తం మట్టి అయితే కొంచెం డౌన్ అయ్యింది. మరి ఇప్పుడు అన్నా రావాలనుకుంటున్నాను నేను. కొంచెం లేదు జేసీబీ పట్టుకోవాలి. కొంచెం జేసీబీటిగా దూరం జేసీబీటిగా దూరం పోతాడు. ఎంత గింజినా కానీ బండి అయితే రావట్లేదు. ఆయిల్ కూడా మనకు వేస్ట్ దిగుతూ ఉంటాయి. వస్తుంది 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 వచ్చింది వచ్చింది వచ్చిందిలే. ఎంత కష్టం పడితే ఇప్పుడు వచ్చింది బండి. చూడండి ఆ పైకి వచ్చేసినా కానీ ఇక్కడ దిగిపోతుంది. చూడండి మట్టి ఎలా ఉందో. ఇక్కడ కూడా దిగిపోతుంది. ఎలా ఉన్నాయో చూడండి మట్టి. ఫుల్గా అయితే డూజింగ్ చేయాలి. జేసీబీతో వచ్చి బాగా తొక్కితే నువ్వు దిగదనుకుంటున్నాను. ప్రతి ఒక్క ట్రిప్ వచ్చి దిగిపోతుంది. ఎందుకంటే మట్టి కింద బాగలేదు. దానికోసం అయితే ఎత్తుతున్నాయి బండ్లు. కింద మట్టి చూపిస్తున్నాను పదండి ఎలాగుందో. మొత్తం అంటిపోతుంది మట్టి వచ్చి చక్రాలకి. కొంచెం దిగుతుంది వెళ్ళేటప్పుడు. దానికోసం అయితే అవుతుంది మాట. ఎత్తుతున్నాయి బండ్లు. చూడండి మట్టికి ఎంత కిందకి వెళ్ళిపోతుందో. బాగా మెత్తగా ఉంది మట్టి వచ్చి, జిగురు మట్టి. దానికోసం అయితే చక్రాలు పట్టేసి బండ్లు అయితే లెగుతున్నాయి పైకి. ఈ మహేంద్ర ఇంజిన్ కి పికప్ ఎక్కువ. దానికోసం అయితే కొంచెం బేగా లెగిసిపోతూ ఉంటాయి బండ్లు. లోడింగ్ వచ్చి కూడా ఫుల్ గా అయితే లోడ్ చేస్తారు. దాని గురించి ఎదరికి గట్రా లోడ్ వేసేస్తాం వల్ల కొంచెం దిగుతుంది బండి వచ్చి. అక్కడికి వచ్చి మహేంద్ర ఇవో ఉంది. మన బండి ఇంజిన్ వచ్చి కూడా మహేంద్రాయే. ఆ బండి ఇంజిన్ వచ్చి కూడా మహేంద్రాయే. ఒకటే ఇంజిన్ అనుకుంటున్నాను నేను. బ్రాండ్ వచ్చి స్వరాజ్ అవ్వచ్చు కానీ ఇంజిన్లో అయితే మహేంద్రాయే. అది 4 సిలిండర్, ఇది 4 సిలిండర్. ఇంజిన్ కూడా 4 సిలిండరే కదా. దీన్ని కూడా 4 సిలిండరే. ఒకటే ఇంజిన్ అనుకుంటున్నానే రెండు బండ్లు ఇవి కాదా. ఇది ఎంత హెచ్పి? ఒకటే ఇంజిన్లా. ఒకటే ఇంజిన్లో రెండు బండ్లుని స్టార్ట్ చేసి లోడ్ అయిపోయినట్టుంది. చూద్దాం ఈ అన్నయ్య బండి ఇప్పుడు ఎలాగొస్తుందని. ఇది లెగుతున్నాయి కింద. ఏంటంటే చూడండి బండి అయితే దిగిపోతుంది. వెనకాల దిగింది. బండి వచ్చి అక్కడ రాలేకపోతున్నాం. ట్రాలీ అయితే దిగుతున్నాయి. మధ్యలో నా మైక్ అయితే బంద్ అయిపోయింది. చాలా టైం ట్రై చేశాక అయితే లాస్ట్కి అయితే బండి వచ్చింది. మీరైతే ఈ వీడియో అయితే కామెంట్స్ చేయండి. 100 కామెంట్స్ వచ్చినాయి అంతే. ఈ బండికి అయితే టోచన్ చేద్దాం. ఏం లేదు, కామెంట్ వచ్చి మహేంద్ర ఇష్టం అయితే మహేంద్ర అని పెట్టండి, స్వరాజ్ ఇష్టం అయితే స్వరాజ్ అని పెట్టండి. ఈ బండికి మన బండికి వచ్చి టోచన్ చేద్దాం. సరేనా? మీరైతే 100 కామెంట్స్ అయితే కంప్లీట్ చేయండి ఈ వీడియోకి వచ్చి. అక్కడ నుంచి వచ్చి పక్కనే పోయాల్సి వస్తుంది. 100 రూపాయల ట్రిప్. బాగానే ఉంది. ట్రిప్కి వచ్చి 100 రూపాయలు. కానీ ప్రతి ట్రిప్ అయితే దిగుతుంది కదా. మన డీజిల్ కూడా ఎక్కువగా అయితే తాగుతుంది బండిలో. మనకు కూడా కిట్టదు అనిపిస్తుంది నాకు ఇంత అలాగైతే. ప్రతి ట్రిప్ ఇలా దిగితే బాగోదు కదా.
మన బండి వచ్చి అన్నయ్య అయితే పట్టుకున్నాడు. అన్నయ్య బండి వచ్చి అయితే మనం తీసుకున్నాం. ఈ మహేంద్ర బండ్లకు వచ్చి పవర్ ఎక్కువ అయిపోయింది. మా పికప్ వల్ల ఎక్కువ లాగేస్తున్నాయి బండ్లు, ఎక్కువ ఎత్తేస్తున్నాయి బండ్లు. వచ్చి పికప్ ఎక్కువ కదా మహేంద్ర ఇంజిన్ కి. నా స్వరాజే కదా అనుకోవచ్చు. ఇంజిన్ వచ్చి మహేంద్ర మామ, ఇంజిన్ వచ్చి మహేంద్ర కానీ బ్రాండ్ వచ్చి స్వరాజు. ఇదిగోండి మనం వచ్చి అయితే ఇవో పట్టుకున్నాం. అన్నయ్య వచ్చి మన ట్రాక్టర్ అయితే తీసుకున్నాడు. ఈ యువ బండి వచ్చి మామ నాకు గేర్ సిస్టమ్ అయితే నచ్చుతుంది. చూడండి, హై గేర్ ఉంది, మీడియం గేర్ ఉంది, లోడ్ గేర్ కూడా ఉంది. మూడు మూడు ఆప్షన్లు అయితే ఇచ్చాడు. మీడియం గేర్ కూడా ఇచ్చాడు దీనికి. మనకైతే అలాగే పట్టలేదు. ఇదిగోండి గేర్ సిస్టమ్ బాగుంటుంది దీనికి. నాకు వచ్చి మట్టి వచ్చి చూడండి ఎంత ఉందో మొత్తం పైకి. ఇదిగోండి ఈ మిషన్ వచ్చి మట్టి అయితే ఇక్కడ పోతుంది. మన జేసీబీలతో అయితే అక్కడ తోలాల్సి వస్తుంది. ఈ మట్టి ఎందుకు వస్తుందంటే ఇదిగోండి ఈ లోయల నుంచి అయితే మట్టి తీస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ అవుతుంది కదా, కొత్త బ్రిడ్జ్. దానికోసం అయితే కింద మట్టి తీసి ఇక్కడ వేస్తుంది. ఈ మట్టి వచ్చి మన ట్రాలీలో వేస్తుంది జేసీబీ వచ్చి. ఈ వాటర్ తో తీస్తుంది కదా మట్టి. వాటర్ తో తీయడం వల్ల ఇక్కడ ఏంటంటే మట్టి అయితే ఎండలేదు, దిగిపోతుంది. అందుకే మట్టి వచ్చి ఇది చూడండి ఎంత వచ్చి మళ్ళీ దిగింది మామ. చూడండి ఎలాగెత్తుతుందో మన బండి. ఓ అయినా కానీ దూసుకొచ్చేసింది మామ మన బండి వచ్చి. ఎండాకాలం కాబట్టి ఎండ ఎలాగుందంటే చెమటలు కారిపోతుందండి. పదవుతే ఉండలేకపోతున్నాం ఈ ఎండకి. దానికోసం ఎంత బేగా అయితే స్టాప్ చేస్తే అంత మంచిది మనకి. సాయంత్రం మాటలు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మిషన్ అయితే ఇటు సైడ్కి వచ్చింది. మన బండిలో వచ్చి ఈ టైపున దిగి కొంచెం లోడ్ తీసుకుంటున్నా బండ్లు ఈ టైపున మట్టి దిగిపోతుంది. జేసీబీ చక్రం కూడా చూడండి ఎంత కింద దిగుతుందో. మన ట్రాక్టర్లు ఏమొస్తాయి ఇంత దిగినప్పుడు. ఇదిగోండి మట్టి వచ్చి పక్కనే పోయాల్సి వస్తుంది. ఇక్కడ మొత్తం ఒక రోడ్ టైప్ లో కళ్ళం అయితే అవుతుంది. ఇదిగోండి మట్టి వచ్చి ఇక్కడ పోయాల్సి ఉంది. ఇక్కడ నుంచి పక్కనే పోయాల్సి వస్తుంది. మళ్ళీ ఇందాక చోట్లోకి అయితే మళ్ళీ పెట్టాం బండ్లు. ఇప్పుడైతే అంతలా దిగట్లేదు బండ్లు వచ్చి. ఇప్పుడు బాగానే వచ్చేస్తున్నాయి. కానీ ఈ టైప్ చక్రం కూడా కొంచెం లొయ్యి అయ్యింది. బండ్లు వచ్చి ఇప్పుడు అంతలా దిగట్లేదు. పర్లేదు, ఇందాకన్నా పర్లేదు, ఇప్పుడు బాగానే వస్తున్నాయి బండ్లు. భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాం. ట్రాక్టర్లు రెండు అయితే ఇక్కడ పెట్టేసాం. భోజనం చేసాక వచ్చాక అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము వర్క్ వచ్చి. ఆ లోపల అయితే అక్కడ అయితే డూజింగ్ చేస్తుంది మనం వేసిన బట్టి అయితే. మీకు వచ్చాక అయితే మొత్తం చూపిస్తాను. ఇంకా ఏంటి వరకు ఎన్ని ట్రిప్లు వేసింది రోజు అనేది మీకు చెప్తాను. ఫుల్ వీడియో అయితే మీరు చూడండి. మేము వచ్చి భోజనం చేసి అయితే వచ్చాం. ఇప్పుడైతే మట్టి అయితే ఇక్కడైతే పడట్లేదు. వేరే దుక్కుకి అయితే పట్టుకెళ్లాల్సి వస్తుంది. చూద్దాం. ఎంత దూరం అయినా అదే రేట్ ఇస్తారు. ఇదేంటంటే కాంట్రాక్టర్ పనులు కదా, బ్రిడ్జి కొంచెం దూరం అవుతుంది. ఏం చేస్తాం మరి, అంత మనం పక్కనే అంటే అవ్వదు కదా. చూద్దాం. ఇప్పుడైతే మట్టి కొంచెం పర్లేదు అనుకుంటున్నాను నేను. ఎత్తుతాయో లేదో చూద్దాం అనేది. ట్రాలీ చూడండి వన్ సైడ్ అయిపోయింది. కొంచెం ఉంటే ట్రాలీ తిరగబడిపోదు. మీరైతే ఒకటే పని చేయండి. మీరైతే ఈ వీడియోకి 100 కామెంట్లు అయితే చేయండి. 100 కామెంట్లు చేస్తే ఈ బండికి మన బండికి అయితే టోటల్ చేద్దాం. ఏది విన్ అవుతుంది అనేది చూద్దాం. మీరైతే ఏం లేదు 100 కామెంట్ అయితే చేయండి. జేసీబీ పట్టుకోవాలనుకుంటున్నాను, రావట్లేదు మన బండి వచ్చి. ఇక్కడ వచ్చి మనకైతే గిట్టదు మామ. ప్రతి ట్రిప్ ఇలా దిగుతూ ఉంటే మనకి కూడా లాసే కదా. మనకి ఒక రూపాయి వస్తుందని ఇక్కడ బండ్లు పెడతాం. కానీ ఇలాగ ప్రతి ట్రిప్ అయితే దిగుతూ ఉంటే మనకి కూడా గిట్టదు కదా. జేసీబీ వచ్చి ఇక్కడికి అయితే లెవెల్ చేయడానికి వచ్చింది. లాస్ట్ ట్రిప్ లో అయితే ఇక్కడ పోస్తాం. ఇదైతే లెవెల్ చేశాక అక్కడికి వెళ్తాం. ఇంకా సరిపోలేదు అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇక్కడ ఇంకా పడవచ్చు. ఒకవేళ పడితే ఇంకా ట్రిప్పులు తెస్తాం. లాస్ట్ వరకు చూడండి మీరైతే ఎన్ని ట్రిప్పులు అయింది అనేది మీకు చెప్తాను. వచ్చి లాస్ట్ ట్రిప్లకి అయితే వచ్చాం. ఇంకో 3-4 పట్టొచ్చు అనుకుంటున్నాను. అక్కడ
ఈ 2 ట్రిప్లు పట్టుకుని వెళ్ళి చూస్తాం. అక్కడ ఇంకా సరిపోతే పర్లేదు, మళ్ళీ లేకపోతే మళ్ళీ వస్తాం ఇక్కడికి. ఇందాక నుంచి ఏమవుతుందంటే నేను వెళ్తుంటేనేమో అన్నీ రావట్లేదు, అన్నీ వస్తుంటేనేమో నేను రాలేకపోతున్నాను. అలాగ ఉంటుంది వీడియో తీద్దాం అంటేనే. ఆ బండి వీడియో తీద్దాం అంటుంటే అవ్వట్లేదు నాకు ఇందాక నుంచి. అలాగ ఉంటుంది. మన బండ్లు వచ్చి మరీ దారుణంగా ఎత్తుతున్నాయి. చీకటి పడిపోతుంది కదా, అందుకైతే కలర్ లేదు. పొద్దున్న నుంచి ఇలాగే అవుతుంది మొత్తం. ఈరోజు ఏంటో సరిగ్గా రావట్లేదు వీడియో వచ్చి. బండి రావడానికి అయితే చాలా కష్టం అయిపోతుంది. ఈ రోజు వచ్చేంత వరకు అయితే అవ్వలేదు మామ. చూడండి, టోటల్ వచ్చి 20 ట్రిప్పులు అయితే వేసింది. ట్రిప్కి వచ్చి 100 రూపాయలు. టోటల్ అమౌంట్ వచ్చి 2000 అయింది. అందులో డీజిల్ ఖర్చు ఉంది, ఇంకా డ్రైవర్ ఖర్చు ఉంది. మనం సొంతంగా నడుపుకుంటాం వల్ల డ్రైవర్ ఖర్చు అయితే లేదు, డీజిల్ ఖర్చు అయితే ఉంది. పెంచగా నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం.